న్యూస్ ఏకంగా డాన్కే టోకరా ఇచ్చాడు. భాయ్ చెప్పిన డీల్ని విజయవంతంగా పూర్తి చేసిన అనుచరుడు వసూలు చేసిన డబ్బులు మటుకు అప్పగించలేదు. 40 కోట్ల సొమ్ముతో విదేశాలకు చెక్కేశాడు. దీనిపై డీ కంపెనీ ఇప్పుడు సీరియస్గా ఉంది. తన నెట్వర్క్ ద్వారా నమ్మక ద్రోహం చేసిన అనుచరుడి కోసం బ్యాట్ సాగిస్తోంది. గతేడాది జరిగిన ఈ ఘటన భారత అధికారుల నిఘాలో బయటపడింది. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంనే మోసం చేశాడు. దావుద్ కి నమ్మకస్తుడైన ఖలీ అహ్మద్ అనే అనుచరుడు తన బాస్కెట్ జలకిచ్చాడు. భారీ మొత్తంలో డాన్ డబ్బులు దోచేశాడు. గత కొన్నేళ్లుగా ఇండియాలో డీ కంపెనీ ఆయుధాలు, వజ్రాలు, డ్రగ్స్, బ్లాక్ మనీ బిజినెస్ నడుపుతోంది. ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల నుంచి నల్ల డబ్బుని పెద్ద మొత్తంలో పనామా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్లకు హవాలా ద్వారా తరలిస్తున్నారు దావుద్ గ్యాంగ్. ఈ ప్రక్రియలో భాగంగా అహ్మద్ కు ఓ డీల్ అప్పగించాడు డాన్. ఢిల్లీలో ఓ వ్యక్తి నుంచి 45 కోట్ల బ్లాక్ మనీని డాన్ తరపున తీసుకుని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సిందిగా డాన్ ఆదేశించాడు. అయితే ఆ డబ్బును సదరు వ్యక్తి నుంచి తీసుకున్న అహ్మద్ దావుద్ కి 5 కోట్లు మాత్రమే పంపి మిగిలిన 40 కోట్లతో విదేశాలకు చిక్కేశాడు. భారత్ అధికారుల నిఘాలో ఈ విషయం బయటపడింది. పాకిస్తాన్ లో దావుద్ మరో అనుచరుడు జబీర్ మోతీ అనే వ్యక్తి అహ్మద్ కు ఫోన్ చేసి డీల్ కు సంబంధించిన వివరాలు మాట్లాడినట్లు తెలుస్తోంది. దావుద్ పనులను చక్కబెట్టేందుకు అహ్మద్ తరచూ భారత షార్జాల మధ్య చక్కర్లు కొట్టేవాడు. అహ్మద్ ను పట్టుకోవడానికి గత ఏడాది నవంబర్లో దావుద్ అనుచరులు ఇద్దరు ఢిల్లీ నుంచి కెనడా వెళ్లినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అహ్మద్ ప్రస్తుతం మణిపూర్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. మోసగించిన డబ్బులో సగం బ్యాంకులో, మిగతా సగం బిజినెస్ లో పెట్టుబడి పెట్టాడు అహ్మద్. అనుచరుడి మోసంపై గరంగా ఉన్న దావుద్ అతని కోసం అనుచరులతో వేట కొనసాగిస్తున్నాడు.